మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మేయర్ పై 2 వారాల క్రితం కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 31 మంది కార్పొరేటర్లు వ్యతిరేక ఓట్లు అవసరం ఉండగా 29 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి చెందిన మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎన్ని కొట్టినా ఒకటి రాష్ట్రం పడుతుంది వీళ్ళు చూసి ప్రతిపక్ష నాయకులు చెప్తారా థర్డ్ ఉండాలి మనం డిసాల్వ్ చేయడానికి. అంటే మాకు 35 మంది మాకు సపోర్ట్ చేశారు. ఆల్రెడీ మేయర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు ఎన్నుకున్నారు. ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసి లాస్ట్కు 2 మన ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి ప్రలోభాల వలన వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాలేదు. 30 మంది కలిపి ఒక పిటిషన్ ఫైల్ చేసింది వాళ్ళు ఎక్కడ కలెక్టర్ గారి దగ్గర సో కలెక్టర్ గారు ఏం చేశారు, ఇది సరిగ్గా ఫోరం సరిపడినంతగా వచ్చాడు కాబట్టి 30 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇమీడియట్గా సార్ కామన్ నోటీస్ రాష్ట్రంలో అందరికీ సర్వ్ చేయించాను. మున్సిపల్ కమిషనర్గా సర్వ్ అయిపోయింది. ఈరోజు డేట్ ఇచ్చారు. దీనికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ కందుకుంటూ అపాయింట్ చేశారు. అక్కడ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓకి ఇచ్చారు. నా పరిధి ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. సో మేము డేట్ ఆల్రెడీ ఆ డేట్ కూడా కలెక్టర్ గారే ఇచ్చారు. ఈరోజు 11 o'clock పెట్టాలని 11 o'clock పెట్టాలని సార్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము వచ్చి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. 11 o'clock అని చెప్పాము, కానీ రాలేదు. 11 నుంచి 11:30 వరకు కూడా వెయిట్ చేసాం, ఎవరు రాలేదు. మళ్ళీ 12 o'clock మళ్ళీ ఒక నోటీస్ పెట్టాము. మళ్ళీ ఒక ½ hour మళ్ళీ 12 కూడా రాలేదు. 12:30 వరకు దాదాపుగా వచ్చారు. వాళ్ళందరూ సంతకాలు తీసుకుంటే 20 మంది మాత్రమే అటెండ్ అయ్యారు అవుట్ ఆఫ్ 31. నోటీస్ ఇచ్చినప్పుడు 31 ఉన్నారు, కానీ ఇప్పుడు కోరమే లేదు ఇక. సో కోరం లేనందున మనము ఎలాంటి సమావేశాన్ని కూడా మనము నిర్వహించలేదు. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం తిరిగిపోయింది. సో మనకి ఇక్కడ ఎవరు కూడా ఎక్స్ ఆఫీసర్ సభ్యులు లేరు. వాళ్ళు ఆల్రెడీ విప్ కూడా వాళ్ళు జారీ చేయలేదు కాబట్టి విప్ కూడా లేదు. ఎవరు రిటర్న్ చేసుకుంటారు. అసలు ఓటింగ్కే రాలేదు కదా, అసలు ఓటింగ్ వరకే రాకుండా ఆగిపోయింది. కాబట్టి కోరం లేనందున వీగిపోయింది అనుకోండి. అవిశ్వాసం పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఆయన ప్రాసెస్ దాన్ని దించాలంటే 2/3 కావాలి. మీటింగ్ పెట్టాలన్నా 2/3 కావాలి కంపల్సరీ. అది పంచాయతీ మున్సిపాలిటీ యాక్ట్లో ఉంది, క్లియర్ ఉంది, జియోలో ఉంది. ఆ జియో ప్రకారం అందుబాటులో రాలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది పెట్టుకోవడానికి.